తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి రవి, పిరికిడి ప్రాంతానికి చెందినటువంటి లలిత గత 8 సంవత్సరాల క్రితమే ప్రేమ బంధంతో వివాహం చేసుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి కాపురానికి గుర్తుగా 2 పిల్లలు ఉన్నారు. అయితే తరచూ గొడవలు జరుగుతున్నాయి. వీరిద్దరూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో నివాసిస్తున్నారు. ఆమె నర్సుగా హైదరాబాద్ ప్రాంతంలో పనిచేస్తుంది. రవి ఏమో బోపేట ప్రాంతంలో కిరాణం నడుపుతున్నారు. ఇద్దరి మధ్యలో జరిగిన గొడవ కాస్త చిలికి పెద్దదైంది. ఆ తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో ఆ పిల్లలిద్దరిని నాకొద్దు ఈ పిల్లలు అంటూ పోలీస్ స్టేషన్లోనే వదిలి వెళ్ళిన ఘటన సంచలనం రేకెత్తించింది. ఈ క్రమంలో పంచాయతీ జరిగినటువంటి నేపథ్యంలో భర్త కట్టినటువంటి పుస్తే మట్టెలు తీసి పోలీస్ స్టేషన్లోనే టేబుల్ పైన పెట్టారు. దీంతో పోలీసులు కౌన్సిలింగ్ చేశారు. గతంలో సైతం పంచాయతీలు జరిగాయి. దీనిలో పోలీసుల సూచన మేరకి నానమ్మ దగ్గర ఈ 2 ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం అయితే వీరు తల్లి తండ్రితో కలిసి పెరగాలి, ఇలా చేయడం ఏంటి అని చెప్పేసి చర్చ జరుగుతుంది. పోలీసులు మాత్రం దీనిపైన ఆరా తీస్తున్నారు. పూర్తి అన్ని కోణాల్లో మేము సమాచారం సేకరిస్తున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాము. భర్త వద్దంటూ గొడవకు దిగింది. దీనిపైన కౌన్సిలింగ్ ఇచ్చాము. పలుమార్లు కేసులు సైతం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడైతే పిల్లల్ని వాళ్ళ నానమ్మ దగ్గరికి పంపాము అని చెప్తున్నారు పోలీసులు. మొత్తం మీద 2 పిల్లలు, తల్లి నాకొద్దు అంటే, తండ్రి నాకొద్దంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటి కోణంలో చాలా విషాదకరమైనటువంటి ఘటనగా చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా తల్లిదండ్రులు ఖచ్చితంగా ఒక కన్విన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కోరుకుంటున్నారు స్థానికులు. వాళ్ళ నానమ్మ సైతం అదే కోరుకుంటున్నారు. 8 సంవత్సరానికి పెళ్ళాయి. 2 లవ్ మ్యారేజ్ అయింది. అమ్మాది పిరికిట్, అబ్బాయిది డ్యాము. వాళ్ళ అక్క బావ ఉంటారు. వాళ్ళ అక్క బావ ఇంటికి తల్లి వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. అన్నీ వాళ్ళ అక్కనే బ్రోకర్ పని చేసి నా కొడుకు అంటగట్టింది. అంటగట్టయినా కూడా పెళ్లి చేసుకొని 4 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. పోలీస్ బాగుపేడు డ్యామ్ ఉన్నారు. 4 సంవత్సరంతో పోలీస్ స్టేషన్ పోవడు, వచ్చుడు, లొల్లీలు బాగా జరిగినా కూడా 2 పోతారు, 4 కలిసి వస్తారు. ఆమె ఒకతే పోతుంది కేసు ఇయడానికి, 4 కలిసి వస్తారు. అట్లనే బాగుపేట కూడా బాగా జరిగింది. ఈ సమయం 7 ఇప్పుడు మధ్య లాస్ట్లో వచ్చి 8 నెలలు అయింది లొల్లాయి. 7 నెలల తర్వాత పోయి లొల్లు అయింది. సపరేట్ పోయి అక్క బావ తీసుకుపోయి సపరేట్ అత్త మామ కాకుండా, మొగుడు పిల్ల కాకుండా, అమ్మాయి కాకుండా అక్క బావ తీసుకొని సపరేట్ పెట్టింది. కాపురం ముగ్గురిని, తల్లి బిడ్డలు ముగ్గురిని పెట్టినా కూడా నాకు మళ్ళీ వచ్చి కాలు మొక్కి చేయి మొక్కి నా కొడుకు కాడ రా తీసుకుపోతా అని తీసుకుపోతే సరిపోయి నువ్వు ఆడపిల్లల కోసం బతుకు అని పంపించాను. నేను పంపించిన తర్వాత మళ్ళీ 1 నెల ఉంది. 1 నెల తర్వాత మళ్ళీ సామాన్ అంతా వేసుకొని అక్క బావ మాట విని, అమ్మ అయ్య మాట విని మొత్తం సామాన్ ఎక్కించుకొని పిరిగిటి వెళ్ళిపోయారు. పిరిగిటి వెళ్ళి 8 నెలలు అయింది. 8 నుంచి ఫోను ఒక మొగుడు పిల్లం ఫోన్ చేసుకుంటారో ఏమో ఆ దేవుడు తెలుసు. ఇదే రోజులు జరిగింది. మనం ఆదివారం నాడు వచ్చి నీ మీద కేసు ఇస్తా, పిల్లలు నడిచిపెట్టిపోతా అని బెదిరించింది. నిన్న ఈ 12 గంటల నా కొడుకు ఫోన్ చేసింది, ఎస్ఐ గారు ఫోన్ చేసింది. లలితానమ్మ వచ్చింది అంటే సరే రా అంటే నా కొడుకు పోయిండు. నా కొడుకు లోపల పోతున్నాడు. ఈమె పోయి పుస్తలు తాడు పుస్తలు ఇప్పలేదు. తాడు మొత్తం తీసి అక్కడ పెట్టేసి మెట్లు ఇప్పేసి ఇగో ఈ పిల్లలకు నాకు ఏం సంబంధం లేదని ఊరికి పోయి ఆట ఎక్కించుకొని పోయింది. వెళ్ళే వరకు నా కొడుకు ఫోన్ చేసిండు. నేను చేసిన ఏమైందా ఇంతసేపు అయిందా రాలేదంటే అమ్మ పిల్లల్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోయిందమ్మా అని అన్నాడు. నువ్వేం చేసినావు అంటే నేను కూడా చేసిన అన్నాడు. అరే ఎట్లా వస్తావురా, ఆమె పోయినా కూడా నువ్వు ఎట్లా వస్తావురా, ఆ పిల్లలు నేను పెంచుకుంటూ పోరా అని పంపించే వరకు పోలీస్ స్టేషన్ పోయిండు. సార్లు తీసుకొచ్చి నాకు పిల్లల్ని అప్పచెప్పి పోయారు. మళ్ళీ మా కొడుకు ఫోన్ చేస్తే మా కొడుకు నాకు ఆ పిల్లలకు ఆ సహాయం కావాలి, మాకు ఇల్లు కిరాయి ఉంది, మాకు సొంత ఇల్లు లేదు, 2 బీపీ పేషెంట్లు, ఆపరేషన్ 2 ఆపరేషన్ అయింది, వయసు అయిపోయింది. ఆ పిల్లలకు ఏదో మాకు సహాయం కావాలి. 2 పిల్లలకు మాకు నెల అయితే ఇల్లు కిరాయి కట్టాలి, మాకు చేస్తేనే అన్నము, లేకపోతే లేదు. ఏదో సహాయం చేయండి, ఆ పిల్లల కోసం సహాయం చేయండి.